లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మద్గురుసమారంభాం యతిశేఖరమధ్యమాం లక్ష్మీవల్లభపర్యంతాం వందే గురుపరంపరాం. గురుపరంపర అనే విషయం పైన ఇకపై కాలక్షేపాలు జరుగుతాయి అని క్రిందటి కాలక్షేపంలో దాసుడు తెలిపాను. దాన్ని అనుసరించి ఈ రోజు నుంచి గురు పరంపర అనే విషయం పైన ఉపన్యాసాలు జరుగుతాయి. ఇప్పుడు దాసుడు ఈ ఉపన్యాసాన్ని ప్రారంభించేటప్పుడు 2 శ్లోకాలను చెప్పాడు. దాంట్లో ఒక శ్లోకం మీ అందరికీ చాలా పరిచితమై ఉంటుందేమో. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు పరంపరాం వందే, గురు పరంపరను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఆ గురు పరంపర ఎటువంటిది అంటే లక్ష్మీనాథ సమారంభాం. లక్ష్మీనాథుడైన భగవంతుడు శ్రీమన్నారాయణుడు, ఆ భగవంతునితో ప్రారంభమయ్యేది లక్ష్మీనాథ సమారంభ. దాని తర్వాత మధ్యలో ఎవరున్నారు అంటే నాథయామున మధ్యమాం. నిన్న మనం గురు పరంపరను అనుసంధిస్తున్నప్పుడు నాథమునులు, యామునమునులు అని చూశాం. వాళ్లను మధ్యలో కలిగినది నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం. అస్మదాచార్యులు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రచించినది ఎవరు అంటే రామానుజుల వారి శిష్యులైన కురత్తాళ్వాన్, కురేశమిశ్రులు అని చెప్పబడతారు. వారు రచించారన్నమాట. వారు ఏమని రాశారు? అస్మదాచార్య పర్యంతాం, మా ఆచార్యుల దాకా ఉండేటటువంటి గురు పరంపర. అప్పుడు కురత్తాళ్వాన్ల దృష్టిలో చూశారంటే భగవంతుని వద్ద ప్రారంభించినది, మధ్యలో నాథమునులు యామునమునులను కలిగినది, రామానుజుల దాకా ఉండేది వారి దృష్టిలో. అందుకని వారు ఏమి రాశారు? లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం. ఎటువంటి గురు పరంపరను నమస్కరిస్తున్నాను అని రాశారు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ వారు లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం రామానుజార్య పర్యంతాం వందే గురు పరంపరామని రాస్తే ఏమవుతుందంటే మన ఆచార్యుల దాకా అది రాకుండా ఉంటుంది. అందుకని వారు ఏం చేశారు అంటే రామానుజార్య పర్యంతామని రాయకుండా అస్మదాచార్య పర్యంతామని రాశారు. ఇప్పుడు ఇలా అస్మదాచార్య పర్యంతామని రాయటం చేత ఏమవుతుంది అంటే ఎవరైనా అనుసంధించుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఆలోచించండి. మనము ఏ గురు పరంపరను అనుసంధించుకుంటున్నామంటే లక్ష్మీనాథుని దగ్గర ప్రారంభించినది లక్ష్మీనాథ సమారంభం. మధ్యలో నాథమునులు యామునమును వీళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. నాథయామున మధ్యమ అస్మదాచార్య పర్యంత, మన ఆచార్యుల దాకా ఉండేది. ఇప్పుడు మన ఆచార్యులు ఎవరు? అవరి దాకా, వారి దాకా ఈ పరంపర వస్తున్నదా, కొనసాగుతున్నదా అంటే అవును, ఆవిడైపోయింది. ఇప్పుడు ఈ శ్లోకం మనం అనుసంధించేటప్పుడు ఒక్కొక్కరికి అస్మద్ ఆచార్యులు మారుతూ ఉంటారు కదా. వాళ్ళు అనుసంధించేటప్పుడు అస్మద్ ఆచార్యులు అంటే మన ఆచార్యులు అంటే వాళ్లకు మారుతూ ఉంటారు. కానీ మిగతావన్నీ సరిగా ఉన్నాయి. లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం. సో కురత్తాళ్వాన్లు వారు అనుసంధించినప్పుడు ఒక దృష్టితో అనుసంధించారు. ఇప్పుడు మనం అనుసంధించేటప్పుడు వేరొక దృష్టితో అనుసంధిస్తున్నాం అన్నమాట. అలా వందే గురు పరంపరాం అని ఇదొక శ్లోకం. దీన్ని ఏమంటారంటే చూసారంటే భగవంతుడు అక్కడి నుంచి అలా కిందకి వస్తున్నాం అన్నమాట. ఇది అవరోహణ క్రమము అంటారు. అవరోహణ క్రమములో ఆచార్యులను అనుసంధించుట ఇది ఒక క్రమం. అలా కాకుండా ఆరోహణ క్రమం, మన ఆచార్యులు వారి ఆచార్యులు అలా చూడటం అన్నమాట. అలాంటి క్రమంలో అనుసంధించటానికి ఇంకొక శ్లోకం చెప్పాను. ఏం చెప్పాను? అస్మద్గురు సమారంభాం. మన ఆచార్యులు, అస్మద్గురువులు, అస్మదాచార్యులు వారి దగ్గర ప్రారంభించేది అస్మద్గురు సమారంభాం.
యతిశేఖర మధ్యమాం. యతిశేఖరులు అంటే రామానుజుల వారు. రామానుజుల వారిని మధ్యలో కలిగినది. లక్ష్మీ వల్లభ పర్యంతాన్. లక్ష్మీ వల్లభుడు భగవంతుడు. ఆ భగవంతుని దాకా ప్రసరించేది, అక్కడ దాకా ఉండేదన్నమాట. అటువంటి వందే గురు పరంపర. అటువంటి గురు పరంపర నమస్కరిస్తున్నాను. అప్పుడు ఒకటి ఆరోహణ క్రమం, మరొకటి ఒకటి అంటే మొదట చెప్పినది అవరోహణ క్రమం, తరువాత చెప్పిన శ్లోకము ఆరోహణ క్రమం అని. ఈ గురు పరంపరను ఇలాగైనా అనుసంధించవచ్చును, అలాగైనా అనుసంధించవచ్చును. రెండు విధాలుగాను ఈ గురు పరంపరను అనుసంధించుట అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఆ గురు పరంపరను మొదట నమస్కరించి, ఇకపై ఆ విషయాలేంటి, ఎవరెవరు ఉన్నారు అనే దాని గురించి మనము తెలుసుకోవటం ప్రారంభిద్దాం. సరే, అప్పుడు లక్ష్మీనాథ సమారంభం. లక్ష్మీనాథుని దగ్గర నుంచి ప్రారంభింపబడినది. నిన్న దాసుడు కొన్ని విషయాలు చెప్పాను. రహస్యత్రయం అని తీసుకుంటే ఆ రహస్యత్రయాన్ని భగవంతుడు ఎక్కడెక్కడ ఉపదేశించాడు. బదరికాశ్రమంలో నరుడికి నారాయణునిగా, ద్వయమంత్రాన్ని విష్ణులోకంలో లక్ష్మీదేవిని ఉద్దేశించి, అలాగే చరమశ్లోకాన్ని భారత మహాభారత సమరభూమిలో అర్జునునికి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు అని చూసాం. కానీ ఇప్పుడు మన పరంపరలో నరుడు లేడు, ఇటువైపు అర్జునుడు లేడు. మనకెలా వచ్చిందండి ఇవన్నీ అంటే, దానికి ఒకలాగా మన పెద్దవాళ్ళు వివరిస్తారన్నమాట. గురు పరంపర వివరణము అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ విషయాలపైన కొన్ని అంటే ఈ విషయాలపైన రాశారన్నమాట. ఇప్పుడేమవుతుంది, ఇలా చూడండి. లక్ష్మీనాథుడైన భగవంతుడు ఎక్కడ అంటే విష్ణులోకంలో ఉండే సమయంలో, విష్ణులోకంలో భగవంతుడు ఉన్నాడు. ఏమేం చేశాడు అంటే, భగవంతుడు మన కోసం చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. అన్ని చేసిన ఈ సంసారంలో మనము భగవంతుణ్ణి చేరుకున్నాం అంటే చేరుకోలేదంట. అప్పుడు భగవంతుడు వీళ్ళకి ఏమైనా మంచి ఉపదేశాలను ఇవ్వాలి అని సంకల్పించి పరంపరను ప్రారంభించాడు అని చెప్పబడుతుంది అన్నమాట. భగవంతుడు ఏం చేశాడంటే మన కోసం చాలామంది అడుగుతూ ఉంటారు. భగవంతుడు ఏం చేశాడు అని అడుగుతూ ఉంటారు అన్నమాట. భగవంతుడు మనకు చేసిన ఉపకారముల యొక్క పరంపర అంత పెద్దదన్నమాట. భగవంతుడు మొట్టమొదట ఏం చేశాడు? మొట్టమొదట అంటే ప్రతిసారి చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడంటే సృష్టి. మనను సృష్టించినదే భగవంతుడు చేసిన పెద్ద ఉపకారం అన్నమాట. ఇది మొట్టమొదట అని చెబితే ఏదో ఒకనాడు మనందరిని అలా సృష్టించేశాడు, దానికి ముందు మనం లేమని అనుకోకూడదు. సనాతన ధర్మంలో మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో అయినా సరే ఈ జీవాత్మలందరూ కూడా అనాది కాలముగా ఉన్నారు. ఇదే సంప్రదాయం అన్నమాట. అనాది అంటే ఏంటి? ఒకనాడు మనం పుట్టాము అనేది లేదండి. అసలు ఎలాంటి అర్థం చేసుకోవడం అని అడగొచ్చు. అది మంచి ప్రశ్న. కానీ అదే విషయం అన్నమాట. అనాది కాలముగా మనము సంసారంలో ఉన్నాము. మరి భగవంతుడు సృష్టించాడా లేదా అంటే, భగవంతుడు అప్పుడప్పుడు సృష్టిస్తున్నాడు, కానీ ఒకనాడు ఈ జీవాత్మను సృష్టించాడనేది లేదు. సృష్టించాడా లేదా ఇంకా సందేహం పోవాలి అంటే, ఈ జీవాత్మ ఎప్పుడూ ఉన్నాడండి. జీవాత్మ ఇప్పుడు దాసు నేననే జీవాత్మ ఎప్పుడూ ఉన్నాను. నేను లేని సందర్భం అనేది లేదు. నత్వేవాహం చాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామహ సర్వే వయమతః పరం. భగవద్గీతలో ఉపదేశాన్ని ఈ శ్లోకంతోనే ప్రారంభిస్తాడు కృష్ణుడు. ఏమంటాడు అంటే, ఇక్కడ ఉండేవారు, నేనైనా సరే, అర్జునుడిని చూసి నువ్వైనా సరే, ఇక్కడ ఉండే ఈ రాజులందరూ ఎవరైనా సరే ఒకనాడు లేరు అనేది లేదు, ఒకనాడు ఉండరు అనేది కూడా లేదు, ఇప్పుడు లేరు అనేది కూడా లేదు. అప్పుడు 3 కాలాల్లోనూ, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఏ కాలాన్ని తీసుకున్నా అక్కడ జీవాత్మలు ఉంటారు అంతే. జీవాత్మ నశించాడు అనేది లేదు. మరి భగవంతుడు సృష్టించడా అంటే, సృష్టి అంటే ఏంటి? ఉండే జీవాత్మకు ఒక శరీరాన్ని ఇవ్వటాన్ని సృష్టి అంటారు. ఏంటండి? ఒక జీవాత్మను సృష్టించాడు అంటే, ఉండే జీవాత్మకు ఒక శరీరాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు భగవంతుడు వాడిని సృష్టించాడు అంటాం అంతే. కొత్తగా ఒక జీవాత్మను సృష్టించలేదు.
ఉండే జీవాత్మకు శరీరాన్ని ఇవ్వటమే సృష్టి. అది ఎప్పుడు చేశాడు అంటే, ఇది ఒక చక్రంలాగా వస్తూ పోతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఉండేది ఎక్కడ అంటే సృష్టి కాలంలో ఉన్నాం అన్నమాట. ఈ సృష్టి కాలం దాంట్లో కూడా ఏమంటారు అంటే ఆహ్, మనం ఎక్కడ ఉన్నాము అంటే ఒక ఒక సృష్టి అనేది ఒక బ్రహ్మ ఆయుస్సు. చతుర్ముఖ బ్రహ్మ. అతని ఆయుస్సు అన్ని రోజులు, ఈ రోజులు అనే మాట చాలా చిన్న మాట. అంతకాలం ఈ సృష్టి అనేది ఉంటూ ఉంటుందన్నమాట. ఆ బ్రహ్మ యొక్క ఆయుస్సులో 50 ఏళ్ళు దాటిపోయాయన్నమాట. ద్వితీయ పరార్ధే వైవస్వతమన్వంతరే. ఇలా సంకల్పం చేసేటప్పుడు అంటూ ఉంటాం. ఏమంటాం? ద్వితీయ పరార్ధే. ఈ బ్రహ్మ యొక్క ఆయుస్సు, దానికి పరా అని పేరు. దాంట్లో సగం పరార్ధము అని చెప్పబడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక పరార్థం అయిపోయిందంట. ఒక పరార్థం అయిపోయింది. మనం ఎక్కడున్నాము అంటే ద్వితీయ పరార్ధే, రెండో పరార్థంలో ఉన్నాం. ఆ బ్రహ్మ యొక్క 50 ఏళ్ళు దాటిన తరువాత మనం ఉన్నామంట. అప్పుడు సృష్టి మధ్యలో ఉన్నాం అనుకోండి మనం. ఉన్నామా? ఇప్పుడేమవుతుంది ఈ బ్రహ్మాయుస్సు చాలా పెద్దదండి. ఆ బ్రహ్మాయుస్సు అంతా ముగిసేసరికి ఏమవుతుంది అంటే ప్రళయం అనేది ఏర్పడుతుంది. ప్రళయాల్లో కూడా ఎన్నో విధాలు ఉన్నాయి. దాంట్లో మహాప్రళయం అంటారు. ఈ బ్రహ్మ ఆయుస్సు అయిన తర్వాత ఏమవుతుందంటే, ఈ బ్రహ్మాండంలో ఉండే అన్ని లోకాలు నశించిపోతాయి. కింద అతల, వితల, సుతల అని ఉండే ఆ 7 లోకాలు, భూర్భువ స్వహ మహః అని ఉండే ఈ పైన 7 లోకాలు అన్నీ నశించిపోతాయి. బ్రహ్మ ఉండడా అంటే ఎవ్వరు ఉండరు. అంతా నశించిపోయి ప్రకృతి అంటారు. మూల ప్రకృతి అంటారు. ఆ మూల ప్రకృతి మాత్రమే అలా ఉంటుందన్నమాట. ఈ జీవాత్మలందరూ ఎక్కడుంటారంటే, ఆ మూల ప్రకృతిలోనే ఎక్కడో ఇలా అంటుకొని ఉంటారన్నమాట. వాళ్ళను చూస్తే వీళ్ళు జ్ఞానము కలిగిన చేతనులు అని చెప్పేటట్లు ఉండదు. అచేతనమైన ప్రకృతికి సమానులుగా వీళ్ళుంటారన్నమాట. దాన్నే ప్రళయకాలము అంటారు. దానికి ప్రళయకాలము అని పేరు. ఆ ప్రళయకాలంలో మనం ఉండేటప్పుడు ఎలా ఉంటాము? అచిదవిశేషితాన్ ప్రళయసీమని సంసరతః కరణకలేబరైర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయైవ పరవానకరోః. ఇక్కడ పరాశర భట్టర్ల వారు అంటారు, అచిద విశేషితాన్. అచిత్ అంటే జ్ఞానము లేని ఈ అచేతన పదార్థాలు. అచిద్ అవిశేషితాన్ అంటే ఆ అచిత్ అచేతనము కన్నా వీడు వేరుపడిన వాడిగా కనబడట్లేదు అనమాట. అసలు అచేతనంలాగా ఉన్నాడు ప్రళయకాలంలో జీవాత్మ. అందరూ కూడా. అలాంటి సమయంలో ప్రళయసీమని సంసరతః, ప్రళయకాలంలో ఉండే వీళ్లను కరణకలేబరైర్ ఘటయితుం. ఇప్పుడు వీళ్ళు ఇలా ఉండటానికి కారణం ఏంటి అంటే శరీరము లేదు. అలాగే వీళ్లకు కరణములు లేవు. కరణము అంటే ఏంటంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు ఇప్పుడు మనం కళ్ళు, ముక్కు ఇటువంటి జ్ఞానేంద్రియాలు, దాని తర్వాత కర్మేంద్రియాలు అని కొన్ని ఉంటాయి. ఈ ఇంద్రియములు లేవనమాట. ఈ శరీరమును, ఇంద్రియములను భగవంతుడు ఇవ్వటం, అదే సృష్టి అంటే. ప్రళయకాలంలో భగవంతుణ్ణి తెలుసుకోవటానికి కానీ, భగవంతుణ్ణి తెలుసుకొని ఏమైనా ఆచరించి భగవంతుణ్ణి పొందటానికి కానీ అసలు అవకాశమే లేదు. అది శరీరం లేకపోతే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. సో అటువంటి కాలంలో వీళ్లకు శరీరాన్ని, ఇంద్రియములను భగవంతుడు ఇవ్వటం అనేది సృష్టి అని చెప్పబడుతుంది. సృష్టి అంటే అదే. ఇప్పుడు ఆ సృష్టి చేయటం కోసం భగవంతుడు ఈ బ్రహ్మాండములను సృష్టించి, అక్కడ బ్రహ్మను సృష్టించి, ఆ బ్రహ్మ ద్వారా ఈ జీవాత్మలందరికీ కూడా శరీరములనిచ్చి ఇవన్నీ చేస్తాడనమాట. ఇప్పుడు మొట్టమొదట భగవంతుడు మనకు చేసిన ఉపకారం ఏంటి అంటే సృష్టించడమే పెద్ద ఉపకారం కదా. అసలు అచేతనములలాగా ఉండే మనకు కూడా ఒక అవకాశాన్ని కల్పించాడు భగవంతుడు సృష్టి చేసినప్పుడు. సృష్టి చేశాడు. అలా సృష్టి చేస్తే అయిపోతుందా? అవ్వదు. ఆ సృష్టి సమయంలో ఇవ్వబడిన శరీరమును, ఇంద్రియములను ఎలా ఉపయోగించుకోవాలో అది తెలపాలి కదా. ఇప్పుడు ఏం లేదు, మనం ఏమైనా కొంటామనుకోండి, ఒక ఫోన్ కొన్నాం, లేకపోతే ఒక వాషింగ్ మిషన్ కొన్నాం, ఏదో కొన్నాం అనుకోండి. అప్పుడేమవుతుంది, దాంతో పాటు ఒక గైడ్ ఇస్తారనమాట. దీన్ని ఇలా ఇలా వాడాలి, ఇలా ఇలా వాడాలి, ఈ కార్యాలను చేయకూడదు, ఇవి చేయవచ్చును, డూ నాట్స్ అని పెడతారనమాట. ఒక టిక్, ఒక క్రాస్ పెట్టేస్తారనమాట. ఇవన్నీ మీరు చేయగలుగుతారు, ఇవన్నీ చేస్తే ప్రమాదం అని
అలా ఒక బుక్ వస్తుంది కదా! అలా మనకు శరీరములను ఇచ్చేసి, ఆ శరీరమును ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించకూడదనే విషయాన్ని చెప్పటం కోసం శాస్త్రములను ఇచ్చాడు. శాస్త్రం అంటే ఏంటండి? శాసనాత్ శాస్త్రం అంటారు. ఇదం కురు, ఇదం మాకార్షీః. ఈ పనులను నువ్వు చేయవచ్చును, ఈ పనులను చేయరాదు అనే విషయములను చెప్పేదే శాస్త్రం అనేది. అదే శాస్త్రం యొక్క పని. ఆ శాస్త్రముల ద్వారా మనకు ఈ పనులను చేయొచ్చు, చేయకూడదని భగవంతుడు చూపించాడు. ఇప్పుడు శాస్త్రాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎంతమంది మనం చదివేశాము? మనం ఎంతమంది చదివేశామంటే ఎవరు చదవలేదు. అలాగే ఆ కాలంలో కూడా శాస్త్రం ఇచ్చిన సమయంలో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు భగవంతుడు చూసారు వీళ్ళకు శాస్త్రాన్ని ఇచ్చినా వీళ్ళు దాన్ని సరిగ్గా అధ్యయనం చేయలేకపోతున్నారు. అధ్యయనం చేసినా దాని యొక్క అర్థములను తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. శాస్త్రంలో అంత సులువుగా ఉండదు కదా! దాని యొక్క అర్థములంతా కూడా చాలా నిగూఢంగా ఉంటాయన్నమాట. అందుకని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. ఏం చేద్దాము అని భగవంతుడు ఆలోచించాడు. ఆలోచించి తనే అవతారములను చేశాడు అంటారు. భగవంతుడే అవతారములు చేశాడు. అవతారములు చేసి ఆ సమయంలో ఏం చేశాడు? తను ధర్మములను ఆచరించి చూపించాడు. రామ రామావతారం చేసినప్పుడు ఎన్నో ధర్మములను ఆచరించి పితృవాక్య పరిపాలనము, పెద్దల మాట వినాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక సహోదరుడు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నిటిని ఆ ధర్మ మార్గాన్ని స్థాపించడానికైనా ప్రయత్నం చేశాడు భగవంతుడు. అంత చేశాడన్నమాట. రాముల వారు ధర్మాన్ని ఆచరించకపోతే ఎవరైనా ఏమైనా అంటారేంటి? పరమాత్మ నిర్ణయించేదే ధర్మమైన అధర్మమైన. కానీ ఆ పరమాత్మ ఎందుకని అలా చేశాడు అంటే, ఆ పరమాత్మ చేయటాన్ని చూసి మనము కూడా అలా ఆచరిస్తాము. ఆ భావనతో భగవంతుడు ధర్మాలు అనుష్ఠిస్తున్నాడు. భగవంతుడు ధర్మాలు అనుష్ఠించడానికి కారణం ఏంటి అంటే ఇదే. అతన్ని చూసి మనం కూడా అనుష్ఠిస్తాము అని. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడనమాట. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. కృష్ణుడు అంటాడు, లోకంలో శ్రేష్ఠులైన వాళ్ళు, పెద్దవాళ్ళు ఏం చేస్తారో దాన్ని అలాగే అనుకరిస్తారు మిగతా వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ నేను ధర్మాలను అనుష్ఠించకపోతే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? కృష్ణుడే ఆచరించలేదు. యదుకులంలో పుట్టిన ఆ కృష్ణుడే ఆచరించలేదు. మనం ఏంటి ఆచరించడం అని వాళ్ళు ఆచరించకుండా పోతారు. ఇప్పుడు నేను చేయకపోతే నాకు దానివల్ల ఏమైనా నష్టం కలుగుతుందా అంటే కలగదు. నా కర్మలతో అసలు సంబంధమే ఉండదు. నాకేం కలగదు. కానీ నన్ను అనుకరిస్తే వాళ్ళందరూ నశించిపోతారు. అందుకని వాళ్ళ కోసమని నేను అనుష్ఠిస్తున్నాను. అప్పుడు ఉత్సీదేయురిమే లోకా నకుర్యాం కర్మ చేదహం. కృష్ణుడు అంటాడన్నమాట. ఒకవేళ నేను ఈ కర్మలను ధర్మములను అనుష్ఠించకపోతే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. అందుకని నేను చేస్తున్నాను. అది అక్కడ ఎలా నేను చేస్తున్నాను, అనుష్ఠిస్తున్నానంటే ఎక్కడా లోపం రాకుండా జాగ్రత్త పడి నేను చేస్తున్నాను అని కృష్ణుడు అంటాడనమాట. అలా భగవంతుడు అవతారాలు చేసినప్పుడు చేసింది ఏంటి అంటే ధర్మములను తన ఉపదేశం ద్వారాను, తన ఉపదేశాల ద్వారాను, అదే సమయంలో తన ఆచరణ ద్వారాను లోకంలో స్థాపించాలి. ఈ ప్రయత్నం చేయటానికే భగవంతుడు అవతరించాడనమాట. కానీ భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు, నేను ఇలానే పుట్టాను, ఇంత ఉపదేశాలు చేస్తున్నాను. కానీ ఎవరైనా నన్ను తెలుసుకుంటున్నారా అంటే, ఆహా! అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నన్ను ఈ మూర్ఖులందరూ కూడా అవజానంతి, నన్ను అగౌరవపరుస్తున్నారు వీళ్ళు. నన్ను నాకు అవమానాలు చేస్తున్నారు వీళ్ళు. అవజానంతి మా మూఢాః. ఎందుకు అంటే మానుషీం తనుమాశ్రితం. ఒక మనుష్య రూపాన్ని స్వీకరించి వచ్చాను కదా! అప్పుడు మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, మనలాగే వాడు మనుషుడే కదా! ఏంటి మనలాగే వాడు మనుషుడే కదా! నాలాగే తింటున్నాడు, నాలాగే పడుకుంటున్నాడు. అర్జునుడు ఆలోచిస్తున్నాడనమాట. అర్జునుడు ఈ భగవద్గీతలో ఒక చోట చెప్తాడు. విశ్వరూపం చూపించిన వెంటనే అప్పుడు అంటాడు, కృష్ణ నేను ఇప్పటిదాకా నువ్వు నాతో ఆడుకున్నవాడివి, నాకు సఖా, నా స్నేహితుడివి అని ఇలా అనుకున్నాను. అపచారం చేశాను నేను. నువ్వు పరమాత్మ అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని అర్జునుడు అక్కడ క్షమాపణ కోరుతాడనమాట.
అలా అర్జునుడే అనుకున్నాడంటే మిగతా వాళ్ళ గురించి ఏం చెప్పడం? అందరూ ఏమనుకున్నారు? మనలాగే తిన్నాడు, మనలాగే నడుస్తున్నాడు, అంటే మనలాంటి వాడే అని నన్ను అవమానం అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరంభావం అజానంతః, నా పరత్వాన్ని వాళ్ళు తెలుసుకోవట్లేదు అంటాడు. సో భగవంతుడు ఒక ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు అన్నమాట. సృష్టించాడు మన కోసం, మనకు ఒక అవకాశం కల్పించాలి అని శాస్త్రములను ఇచ్చాడు. మనం అందరం కూడా ఆ శాస్త్రముల ద్వారా విషయములను తెలుసుకొని భగవంతుడిని చేరుకోవాలి అని. కానీ ఆ శాస్త్రంలో నుంచి మనం పెద్దగా జ్ఞానాన్ని పొందలేదు. సరే అవతరించి ధర్మాలను చూపించాడు. మనం చేశామా? అది చేయలేదు. ఆ సమయంలో భగవంతుడు సరే మనం ఇలా చేస్తే అవ్వదు, ఇంకేం చేద్దాము అంటే ఈ ఆచార్యుల ద్వారా విషయములను లోకంలో ఉపదేశించడం ప్రారంభిద్దాము, వాళ్ళందరినీ కూడా అవతరించేటట్లుగా చేద్దాము అని సంకల్పించి ఆళ్వార్లను ఆచార్యులను అవతరింపజేశాడు అని అంటారు. వాళ్ళ అవతారాలు ఎలా కలిగాయి అనే విషయములను మనం ఇకపై చూడబోతున్నాం అన్నమాట. ఇలా వాళ్లకు ఉపదేశాలు ప్రారంభించడానికి ముందు భగవంతుడు ఏం చేశారంటే ఒక పరంపరను ప్రారంభించాలి కదా. ఇప్పుడు ఆచార్యులు ఆళ్వార్లు వాళ్ళు అవతరిస్తారు, వాళ్ళకి ఎవరైనా జ్ఞానాన్ని ఇవ్వాలి, ఆ పరంపర అలా కొనసాగాలి. ఆ పరంపరను కొనసాగించుట కొరకు భగవంతుడు విష్ణులోకంలో వేంచేసి ఉన్నప్పుడు అక్కడ లక్ష్మీదేవిని పిలిచి లక్ష్మీదేవికి పంచ సంస్కారములు మంత్రోపదేశం, పంచ సంస్కారాలు మంత్రోపదేశం కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ భగవంతుడే లక్ష్మీదేవికి చేయించాడు అని మన ఆచార్యులు ఈ గురు పరంపర వివరణము అనే గ్రంథంలో తెలుపుతారన్నమాట. అప్పుడు భగవంతుడే ఆ లక్ష్మీదేవికి అక్కడ విష్ణులోకంలో ఉండే లక్ష్మీదేవికి ఆలోచించాలి, పరమపదంలో ఉండేవాళ్ళు వీళ్ళు, విష్ణులోకం ఇప్పుడు విష్ణులోకం కొంచెం వేరండి. విష్ణులోకం అని చెప్పేటప్పుడు అది బ్రహ్మాండంలో వచ్చేది విష్ణులోకం అనేది. పరమపదం వైకుంఠం అనేది వేరు. కొన్నిసార్లు ఈ విష్ణులోకాన్ని కార్యవైకుంఠం అని కూడా చెబుతూ ఉంటారు. కార్యవైకుంఠం అంటే ఒకనాడు సృష్టించబడిన వైకుంఠము అన్నట్లుగా ఇలా చెబుతూ ఉంటారన్నమాట. అందుకని ఈ విష్ణులోకం అని చెప్పేటప్పుడు ఆ చిన్న భేదాన్ని తెలుసుకోవాలి. విష్ణులోకం భగవంతుడు సృష్టించిన ఒక లోకము. ఆ విష్ణులోకంలో భగవంతుడు వచ్చి విష్ణువుగా అవతరించాడు. ఏంటండి? విష్ణువుగా భగవంతుడు అవతరించాడు. మహావిష్ణువే అవతారాలు ఎత్తుతాడు అనుకున్నా, విష్ణువే అవతారమా అంటే ఆ విష్ణులోకంలో పరమపదంలో ఉండే శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణు అని చెప్పచ్చు, తప్పేం లేదు. అక్కడ ఉండే భగవంతుడు ఇక్కడ విష్ణు అనే పేరుతో అవతరించాడు. ఎవరినైనా మొదటి అవతారం ఏంటి అని అడిగితే వెంటనే ఏం చెబుతాం మనం? మత్స్యావతారం అంటాం. అంటారా? చాలా మంది అలాగే అంటారేమో. కానీ మనం ఈ గ్రంథాలు తెలుసుకున్న తర్వాత ఏమనాలి అంటే ప్రథమ అవతారం అంటే విష్ణు అవతారము అని చెప్పాలంట. మధ్యే విరించ గిరిశం ప్రథమావతార పరాశర భట్టల వారు అనుగ్రహిస్తారు. అలాగే పురతాళ్వాన్లు కూడా తమ సుందరబాహుస్తవం అనే చోట చెబుతారన్నమాట. ఈ భగవంతుడు ఈ బ్రహ్మ శివుడు వీళ్ళ మధ్యలో విష్ణువుగా అవతరించాడు. సృష్టించే దేవత బ్రహ్మ, సంహరించే దేవత రుద్రుడు, వాళ్ళ మధ్యలో రక్షించే దేవతగా భగవంతుడు తనను అలా భగవంతుడు తనను అలా కిందికి దింపాడనమాట. అదే అవతరణ, అవతారము అని చెప్పబడును. ఇప్పుడు భగవంతుడు చేసిన మొదటి అవతారం మధ్యే విరించ గిరిశం, విరించి విరించి విరించ అని బ్రహ్మకు పేర్లు అనమాట. విరించ గిరిశం, గిరీశ అని రుద్రునికి పేరు. వీళ్ళిద్దరి మధ్యలో భగవంతుడు అవతరించాడు అని అంటారు. ఎవరో క్షీరాబ్ధి కార్యవైకుంఠం ఒకటేనా అని అడుగుతున్నారు. క్షీరాబ్ధి అనేది వేరు, కార్యవైకుంఠం అది వేరండి. క్షీరాబ్ధి వేరు, కార్యవైకుంఠం వేరు అని అంటారనమాట. సో ఆ విష్ణులోకం కొంచెం అది దీనికన్నా వేరుపడినది అని అంటూ ఉంటారు. కొందరు రెండు ఒకటే అన్నట్లుగా భావించడం కూడా ఉంటుందన్నమాట. కానీ ఈ గ్రంథాలు చూసేటప్పుడు ఆ కార్యవైకుంఠం ఆ విష్ణులోకం అనేది వేరు అని అనిపిస్తోంది దాంట్లో. కానీ మనకు అంతగా నిర్ణయించి చెప్పడానికైన ప్రమాణాలు దాసుడు ఇప్పటిదాకా అయితే చూడలేదు. కానీ అలాగే చెబుతారు పెద్దవాళ్ళు. సరే, ఇప్పుడు ఆ విష్ణులోకంలో భగవంతుడు అవతరించి తను మాత్రం అవతరించకుండా తనతో పాటు లక్ష్మీదేవిని కూడా అవతరింపజేసి అది కూడా చేశాడు. ఎప్పుడు భగవంతుడు ఎక్కడ అవతారం ఎత్తినా లక్ష్మీదేవి పక్కన ఒక అవతారం చేస్తుందన్నమాట. విష్ణువుగా భగవంతుడు వస్తే మహాలక్ష్మిగా లక్ష్మీదేవి కూడా వచ్చేసింది అనమాట. అలా అక్కడ వచ్చేటప్పుడు
ఆ అవతార దశలో ఆ విష్ణులోకంలో భగవంతుడు ఏం చేశాడు అంటే లక్ష్మీదేవికి ఈ పంచ సంస్కారములను చేసి ఇలా మంత్రమును కూడా ఉపదేశించాడు అని ఇలా చెబుతారన్నమాట. ఈ విషయాలన్నీ కూడా కొన్ని ప్రమాణాల్లో చెప్పబడి ఉన్నాయి. శ్రీ విష్ణులోకే భగవాన్ విష్ణుర్నారాయణ స్వయం ప్రోక్తవాన్ మంత్రరాజాదీన్ లక్ష్మ్యా స్థాపాదిపూర్వకం అని ఒక ప్రమాణాన్ని చూపిస్తారు. శ్రీ విష్ణులోకంలో భగవంతుడు విష్ణువు నారాయణుడు మంత్రరాజాదీన్ అష్టాక్షర మంత్రము మొదలగు వాటిని లక్ష్మ్యాహ తాపాదిపూర్వకం లక్ష్మీదేవికి పంచ సంస్కారములను చేసి ఆ మంత్రములను ఉపదేశించాడు అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది అనమాట. దీన్ని మన ఆచార్యుల వారు తీసి చూపించారు. సో అక్కడ విష్ణు లోకంలో ఏమైందంటే ఇక్కడ నారాయణునికి అంటే నారాయణుడిగా నరునికి కృష్ణుడిగా అర్జునుడికి ఉపదేశించిన వాటిని ఇక్కడ భగవంతుడు విష్ణులోకంలో లక్ష్మీదేవికి ఉపదేశించాడు అనేది సంప్రదాయం అన్నమాట. ఇక్కడ ఉపదేశించిన దాన్ని మనం ఏమంటామంటే ఆ విష్ణువు రంగనాథ స్వామి వేరు వేరు కాదు కాబట్టి పెరివిరుమాళ్ పెరివిరాట్టియార్కి ఉపదేశించారు అని అంటాం. ఆ లక్ష్మీదేవి ఏం చేసిందంటే విశ్వక్సేనులకు ఉపదేశించింది. సరేనా? అప్పుడు అలా సోపదిష్టవతి ప్రీత్యా తాపపుంట్రాదిపూర్వకం విష్ణులోకేవతీర్ణాయ ప్రియాయ సతతం హరేహే సేనేషాయ ప్రియా విష్ణోర్ మూలమంత్రద్వయాదికం అని ఆ లక్ష్మీదేవి విశ్వక్సేనులైన శనముదరియారని చెప్పబడే మన శేషాశనులకు ఉపదేశించిందనమాట. అలా ఉపదేశిస్తే వారేం చేశారు? దాని తరువాత నమ్మాళ్వార్లకు ఉపదేశించారు. వారేం చేశారండి? వారు నమ్మాళ్వార్లకు ఉపదేశించారు. అలా ఇలా చెప్పబడుతుంది అన్నమాట. అది కూడా ఈ శ్లోకంలో వస్తుందన్నమాట. సేనేష స్వయమాగత్య ప్రీత్యా శ్రీనగరీం శుభాం షఠకోపాయమునయే తింత్రిణీమూలవాసినే తాపాదిపూర్వకం మంత్ర ద్వయశ్లోకాన్ పరాన్ క్రమాత్ విష్ణుపత్యా మహాలక్ష్మ్యా నియోగాత్ ఉపదిష్టవాన్. ఆ లక్ష్మీదేవి యొక్క ఆజ్ఞ చేత విశ్వక్సేనులు వచ్చి నమ్మాళ్వార్లకు ఈ రహస్యత్రయములను మిగతా విషయములు పంచసంస్కారాలు చేయటం ఇవన్నీ అన్నింటినీ కూడా చేశారు అనేది ఇవి గ్రంథంలో చెప్పబడిన విషయం. కాబట్టి ఇలా భగవంతుడు నారాయణుడు లక్ష్మీదేవి దాని తర్వాత విశ్వక్సేనులు ఆ విశ్వక్సేనుల దగ్గర నుంచి నమ్మాళ్వార్లకు ఈ రహస్యత్రయం మొదలగు విషయాలు వచ్చి చేరాయి అనేది మన సంప్రదాయం. అందుకని 3 చోట్ల చెప్పబడిన ఆ రహస్యములు ఎలా వచ్చాయి అంటే ఇక్కడ భగవంతుడే ఈ లక్ష్మీదేవికి ఉపదేశించడం చేత అలా వచ్చింది అని అంటారు. ఈ లక్ష్మీదేవి యొక్క సంబంధం ఉండటం చేతనే మన సంప్రదాయానికి శ్రీ సంప్రదాయము అని కూడా ఒక పేరు ఉత్తర భారతంలో కొంచెం ప్రచురంగా ఉందన్నమాట. అక్కడ వెళ్ళారనుకోండి రామానుజ సంప్రదాయం శ్రీ సంప్రదాయం అంటే వాళ్లకు తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ శ్రీ సంప్రదాయం అనే చోట శ్రీ సంప్రదాయం అంటే ఈ లక్ష్మీదేవితో సంబంధపడిన ఒక సంప్రదాయము అనే విషయం వస్తుంది. సో అలా శ్రీ సంప్రదాయము అని ఇది చెప్పబడుతుంది. ఎవరో విశ్వక్సేనుల గురించి డీటెయిల్గా చెప్పాలని అడుగుతున్నారు. విశ్వక్సేనుల గురించి చెప్పాలి అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. భగవంతుడు పరమపదంలో విరాజిల్లుతాడనమాట. పరమపదం అనేది శ్రీవైకుంఠం అనేది అది ఒకనాడు కూడా సృష్టింపబడనిది, ఎప్పుడు ఉంటుందన్నమాట. ఆ పరమపదంలో భగవంతునితో పాటు లక్ష్మీదేవి మొదలగు మహిషీ వర్గము వాళ్ళు కాకుండా నిత్యసూరులు, వాళ్ళు కూడా మహిషీ వర్గములు కూడా నిత్యసూరులోనే వస్తారు. వాళ్ళు నిత్యసూరులు అని కొందరు ఉంటారన్నమాట. నిత్యసూరులు అంటే ఎవరు? పరమపదంలో ఎప్పుడూ ఉండేవాళ్ళు నిత్యసూరులు. వాళ్లకు ఈ సంసారంతో సంబంధము లేదు. వాళ్ళు ఒకనాడు కూడా ఈ సంసారంలో ఉండి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అనేది ఉండదన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ పరమపదంలోనే ఉండారు. అందుకని వాళ్ళు నిత్యసూరులు, నిత్యసూరులు అని చెప్పబడతారన్నమాట. ఆ నిత్యసూరుల్లో ముఖ్యమైన వాళ్ళెవరు అనంటే అనంత, విశ్వక్సేన, గరుడ అని ఇలా చెబుతారనమాట. ఇలా కొందరు ఎంతో మంది ఉన్నారు. వాటిలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే అనంత, గరుడ, విశ్వక్సేనాదులు అని అంటారు.
ఇప్పుడు ఆ భగవంతుని యొక్క కైంకర్యమును ఎప్పుడు చేయటానికని ఒక పాము యొక్క రూపాన్ని ధరించిన వారు ఆదిశేషులు. ఈ నిత్యులందరూ కూడా ఖచ్చితంగా ఆ రూపంలోనే ఉండాలి అని వాళ్ళకి నిర్బంధం లేదనమాట. ఆదిశేషులు అనుకుంటే ఏ రూపాన్నైనా తీసుకోవచ్చు. కానీ భగవంతుని కైంకర్యానికి ఇది కొంచెం ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి అటువంటి నాగరూపాన్ని వారు స్వీకరించారు. అలాగే వారికి వాహనంగా ఉండటం కోసం గరుత్మంతుడు అటువంటి ఆ ఒక పక్షి యొక్క రూపాన్ని స్వీకరించారు వారు. వాళ్ళు ఎప్పుడు అనుకున్నా వాళ్ళ రూపాన్ని వాళ్ళు మార్చుకోవచ్చు. అందుకని వాళ్ళు పలు విధములుగా తమ రూపములను మార్చుకుంటూ ఉంటారు. దాంట్లో విశ్వక్సేనులు అనేవారు భగవంతుని యొక్క సేనాధిపతిగా చెప్పబడతారనమాట. వారు సేనాధిపతి, వారలా ఉన్నారు. ఇప్పుడు కొందరు అలా అడగొచ్చు, స్వామి వైకుంఠంలో ఎందుకని సేన? ఎవరైనా అక్కడ వెళ్ళగలుగుతారా? అసలు వెళ్ళాలనుకునే వాళ్ళే వెళ్ళలేరు. శత్రువులు ఎక్కడొస్తారు? అందుకే సేన ఎందుకు? దానికి ఒక సేనాధిపతి ఎందుకు అంటే, అది ఒక భగవంతుని యొక్క గొప్పతనాన్ని చూసి, ఏంటి భగవంతుని యొక్క గొప్పతనాన్ని చూసి భక్తితో అసలు భగవంతుడికి ఏమైనా అయిపోతుందో అనే భావనతో అక్కడ ఒక సేన లాంటి ఒక ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంతేకాని ఆ సేనకు ఒకనాడు కూడా ఉపయోగమే ఉండదు. అలాంటి ఒక సేన, ద్వారపాలకులు, నగరపాలకులు వీళ్ళందరూ ఉంటారు. ఎందుకు అంటే ఆ భగవంతుని మీద ప్రేమతో వాళ్ళు ఉంటూ ఉంటారు. మిగతా కార్యాలను కూడా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. మిగతా కైంకర్యములను కూడా చేస్తూ వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ సేనాపతిగా ఉండేవారు విశ్వక్సేనులు. వారి యొక్క గొప్పతనం చెప్పాలంటే రామానుజుల వారు అంటారన్నమాట. శ్రీవైకుంఠ గద్యం అనే గ్రంథంలో అక్కడ అంటారు, స్వసంకల్పమాత్రావక్లుప్త జగజ్జన్మ స్థితి ధ్వంసానికే శ్రీమతి విశ్వక్సేనే న్యస్త సమస్తాత్మైశ్వర్యం అని అంటారు. వారు ఎటువంటి వారు విశ్వక్సేనులు అంటే సాధారణంగా ఏమంటారు, వారు చాలా కొంచెం ఆ, ముసలాయనలాగా ఉంటారన్నమాట. వారు కొంచెం వయసు ఎక్కువైనట్లుగా అలా చిత్రీకరిస్తూ ఉంటారు. వారు అలా వారిని చూసి భగవంతుడు ఏం చేస్తాడంట, ఈ లోకాలన్నీ ఉన్నాయండి, ఈ లోకాలన్నిటినీ కూడా మీరు చూసుకోండి అని వారికి అప్పగించి తను తన మహిషి వర్గంతో అలా ఆటలాడుతూ ఉంటాడంట భగవంతుడు. మరి ఈ జగత్తునంతా నిర్వహించేది ఎవరు అంటే విశ్వక్సేన నిర్వహిస్తారంట. స్వసంకల్పమాత్రావక్లుప్త జగజ్జన్మ స్థితి ధ్వంసానికి శ్రీమతి విశ్వక్సేనే తన సంకల్ప మాత్రముతో ఈ జగత్తును సృష్టించుట, రక్షించుట, దాన్ని సంహరించుట, వీటిని చేసేవారైన విశ్వక్సేనులు. అటువంటి విశ్వక్సేనులకు తన భారాన్నంతా అప్పగించాడు. జగజ్జన్మ స్థితి ధ్వంసాదికే శ్రీమతి విశ్వక్సేనే న్యస్త సమస్త ఆత్మైశ్వర్యం. తన యొక్క ఐశ్వర్యాన్నంతా ఆ విశ్వక్సేనులకు సమర్పించేశాడంట భగవంతుడు. అలా రామానుజుల వారు గద్యత్రయంలో ఒక చోట చెబుతారు. దానికి మూలంగా ఉండేది మళ్ళీ మన త్వరీయ భుక్తోజిత శేషభోజిన త్వయానుశిష్టాత్మభరేణ యద్యథ ప్రియేణ సేనాపతినాన్యవేదితత్ తథానుజానంతముదార వీక్షణై అని యామునాచార్యుల వారు స్తోత్ర రత్నంలో అంటారన్నమాట. ఇదే విషయం అక్కడ చాలా వినోదంగా ఒక విషయం అంటారు. భగవంతుడు పరమపదంలో అంత విశ్వక్సేనులకు అప్పగించి తను క్రీడిస్తూ ఉంటాడంట. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద నిర్ణయాలు, ఈ పెద్ద బ్రహ్మాండం ఉంది, ఈ బ్రహ్మాండంలో నెక్స్ట్ ఒక బ్రహ్మను నియమించాలి, ఏ బ్రహ్మను నియమించాలి, ఇలాంటి కొంత పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఈ భగవంతుడు అలా ఉన్న ఈ సమయంలో విశ్వక్సేన అలా వస్తారంట. విశ్వక్సేన వచ్చి స్వామి ఒక మాట అలా నిల్చున్నప్పుడు భగవంతుడు ఆలోచిస్తాడు, అలా అయిపోనివ్వండి అంటాడంట భగవంతుడు. అంతే, తథానుజానంత ముదార వీక్షణై, తన యొక్క కటాక్షముల చేత వారికి అనుమతినిస్తూ ఉంటాడనమాట భగవంతుడు. అలా భగవంతుని యొక్క నిర్వాహాన్ని ధరించేవారు, వారి భగవంతుడు చేయవలసిన పనులన్నింటినీ కూడా నిర్వహించేవారెవరు అంటే విశ్వక్సేనులు. అటువంటి గొప్పతనం కలిగిన వారు. అది మాత్రం కాకుండా వారికి శేషాసనులు, శేషభోజి అన్నట్లుగా పేర్లు ఉంటాయన్నమాట. భగవంతుడు స్వీకరించిన ప్రసాదాన్ని, ఆ భగవంతుని యొక్క ఆ శేష ప్రసాదాన్ని మొదట స్వీకరించేవారు వీరు. అందుకని వీరికి శేష అశన, శేషభుక్, శేషభోజి అన్నట్లు పేరు. భగవంతుడు
స్వీకరించిన ఆ ప్రసాదాన్ని, ఆ ప్రసాద శేషాన్ని స్వీకరించేవారు. అందుకని వీరికి శేషాసనులు, శేషభోజి అన్నట్లుగా కూడా పేర్లున్నాయి. ఇది విశ్వక్సేనుల యొక్క వైభవం అన్నమాట. సరే. అలా భగవంతుడు, భగవంతుడు లక్ష్మీదేవికి ఉపదేశిస్తే, ఆ లక్ష్మీదేవి విశ్వక్సేనులకు ఉపదేశిస్తే, ఆ లక్ష్మీదేవి యొక్క ఆజ్ఞ చేత విశ్వక్సేనులొచ్చి నమ్మాళ్వార్లకు ఉపదేశించారు అనేది ఈ నమ్మాళ్వార్ల దాకా ఈ రహస్యత్రయ మొదలగు విషయాలు రావటానికైనా ఒక ఒక క్రమం అన్నమాట. ఇప్పుడు ఈ నమ్మాళ్వార్లోని చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఆళ్వార్ల యొక్క చరిత్రములను మనము అనుసంధించి తీరాలి. నమ్మాళ్వార్లను చెప్పేటప్పుడు ఏమంటారంటే, ఆళ్వార్ల యొక్క నాయకులు అంటారు. నమ్మాళ్వార్లు ఎవరు అంటే, ఆళ్వార్ల యొక్క నాయకులు వారే. ఆళ్వార్హల్ తలైవర్. మిగతా ఆళ్వార్లందరూ కూడా వీరికి అవయవములుగా ఉంటూ కార్యము చేస్తారు. కాసార సంయమి ముఖా కమలా సహాయ భక్తా ప్రపత్తి పదవీ నియతా మహాంతః యస్యాః భవన్నవయవా ఇవ పారతంత్ర్యాత్ తస్మై నమో వకులభూషణ భాస్కరాయ తస్మై నమో వకులభూషణ దేశికాయ ఇలా అంటారనమాట. ఇది చాలా అందమైన శ్లోకము. ఈ శ్లోకంలో నమాళ్వార్ల గురించి చెబితే ఏమంటారు? కాసార సంయమి ముఖాహ. మన ఆళ్వార్లు పొయ్గై ఆళ్వారు సరోయోగి అని ఉంటారనమాట. వారి గురించి మనం చూడబోతున్నాము. వారు మొదలగు ఆళ్వార్లందరూ కూడా కాసార సంయమి ముఖాహ. ఇటువంటి ఆళ్వార్లందరూ కూడా ఎటువంటి వారు? కాసార సంయమి ముఖాహ కమలా సహాయ భక్తాహ. భగవద్భక్తులు వారు. ప్రపత్తి పదవీ నియతాహ మహాంతః. ప్రపత్తి మార్గంలో నిష్ఠతో ఉండేవాళ్ళు, చాలా పెద్దవారు. అటువంటి వాళ్ళందరూ కూడా అవయవాయివ పారతంత్ర్యాత్. ఈ నమ్మాళ్వార్లకు అవయవములులాగా ఉన్నారంట. నేను ఇలా అర్థం చేసుకోవటం. ఇప్పుడు దాసుడు ఉన్నాడు. దాసుని శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. చెయ్యి ఉంది, నోరుంది, మాట్లాడుతున్నాను, చేతులను కదుపుతున్నాను. ఇప్పుడు ఈ అవయవములులాగా నమ్మాళ్వార్లకు మిగతా ఆళ్వార్లు ఉన్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి. ఇప్పుడు దాసుడు అవయవి, అవయవములు కలవాడిని, ఈ శరీరము ఆ శరీరాన్ని నియమించేవాడిని అనుకోండి. అవయవి అనేది ఈ శరీరం. ఇక్కడ నేనున్నాను అనుకోండి. నేను ఏమనుకుంటే దాన్ని ఈ చెయ్యి చేస్తాను. ఇలా పెట్టాలనుకున్నాను, పెట్టేశాను. నా నోటితో ఈ మాటలను చెప్పాలని సంకల్పిస్తున్నాను, వెంటనే ఆ మాటలు వస్తున్నాయి. అప్పుడు ఈ అవయవములన్నీ కూడా నేను ఏమనుకుంటున్నానో వాటిని చేస్తున్నాయి. అవునా? అప్పుడు ఈ అవయవములన్నీ కూడా నాకు పరతంత్రములు. పరతంత్రములు అంటే నా అధీనంలో ఉండేవి అని అర్థం. ఈ అవయవములన్నీ కూడా నా అధీనంలోనే ఉంటున్నాయి. ఇప్పుడు నమ్మాళ్వార్లకు పరాధీనులుగా, పరతంత్రులుగా ఆళ్వార్లందరూ ఉంటారంట. అర్థం ఏంటి అంటే, నమ్మాళ్వార్లు ఒకటి ఆలోచిస్తే వారికి వేరుగా ఈ ఆళ్వార్లు ఎవరు కూడా ఆలోచించరు. వీరేమనుకుంటే అదే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళేమనుకుంటారు అదే వీరు కూడా అనుకుంటారు అన్నమాట. అందుకని వీళ్ళందరూ కలిసి ఒకే విషయాన్ని తెలియజేశారు. వాళ్ళలో అభిప్రాయ భేదాలు లేవు. ఈ నమ్మాళ్వార్ల యొక్క అభిప్రాయాన్ని అనుసరించే వారందరి అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ అవయవములు అంటే ఏంటి అర్థం అంటే అవయవాయివ పారతంత్ర్యాత్. పారతంత్ర్యము చేత వాళ్ళు అవయవములులాగా ఉన్నారు. పారతంత్ర్యం అంటే పరాధీనముగా ఉండుట. వారికి అధీనముగా ఉండుట చేత వాళ్ళు ఏమని చెప్పబడుతున్నారండి? అవయవములు అని చెప్పబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాసునికి చెయ్యి మొదలగు అవయవాలు ఉన్నాయంటే అర్థమవుతుంది. నమ్మాళ్వార్లు ఎక్కడో ఉంటారు, ఈ ఆళ్వార్లు ఎక్కడో ఉంటారు. మరి మీరు ఆలోచించారంటే నమ్మాళ్వార్లకు ముందే కొన్ని ఆళ్వార్లు ఉన్నారన్నమాట. వారు వీరితో సంబంధపడ్డారంటే అసలు అర్థం ఏంటి అంటే, నమ్మాళ్వార్లు ఏ విషయాలను చెప్పారో ఆ విషయాల్ని వాళ్ళు కూడా చెప్పారు. దీంట్లో అభిప్రాయ భేదం అనేది లేదనమాట. ఆ అభిప్రాయ భేదం లేకపోవటం, వీరు చాలా ముఖ్యముగా ఉండటం, వీటన్నిటినీ మనసులో పెట్టుకొని వీరిని అవయవిగాను, వాళ్ళను అవయవములుగాను చెప్పుట అనేది ఒక సంప్రదాయం అన్నమాట. అలా ఈ నమ్మాళ్వార్ల గురించి తెలుసుకోవాలి ఇకపైన. భగవంతుడు, లక్ష్మీదేవి, విశ్వక్సేనులు అయిపోయారు. వాళ్ళ తరువాత తెలుసుకోవాల్సి ఆళ్వార్లను. ఆళ్వార్లను తెలుసుకోవాలి. నమ్మాళ్వార్లను తెలుసుకోవాలంటే మిగతా ఆళ్వార్లను తెలుసుకోకుండా
నమ్మాళ్ళవాళ్ళను తెలుసుకోవడం అనేది జరగదు కాబట్టి, ఆ సందర్భంలో ఆళ్వార్లందరి చరిత్రమును తెలుసుకోవటం ఇక్కడ యుక్తము. ఆ రీతిలో మనం ఏం చేద్దామంటే ఇకపై ఆళ్వార్ల యొక్క చరిత్రములను తెలుసుకుందాం. ఈ ఆళ్వార్ల యొక్క చరిత్రములలో మొట్టమొదట వచ్చిన ఆళ్వార్లు ఎవరు? వారి చరిత్రములు ఏంటి? అనే విషయం పైన ఈరోజు ఇంకో 10 నిమిషాలు ఉన్నాయి కాబట్టి, ఆ 10 నిమిషాలు ఎంతవరకు అవుతే అంతవరకు చెబుతాను. దాని తరువాత వచ్చే కాలక్షేపాల్లో మనం ఇంకా విస్తృతంగా వాళ్ళ యొక్క చరిత్రములను చూద్దాం. ఇప్పుడు భగవంతుడు ముందే సంకల్పించాడని చెప్పాను. ఎప్పుడు కూడా భగవంతుడు వచ్చేసి నేనే పరమాత్మ, నేనే పరమాత్మ అంటే, నువ్వు నిన్నే పరమాత్మ అని చెప్పుకోవడం అదేంటి బాలేదు కదా అని అనిపిస్తుందన్నమాట. ఎవరైనా నేనే పరమాత్మ అంటే మనకు కూడా ఒకలాగా ఉంటదనమాట. ఇదేంటండి తమను తామే పరమాత్మ అనుకుంటున్నారు అని. అందుకని భగవంతుడు చూసాడు ఇలా చెప్తే ఇలా చేస్తే అది అంతగా బాగోదు. ఏం చేద్దాం? మన యొక్క పరత్వం అనేది ఉందన్నమాట. భగవంతుడు కల్పించింది కాదు. భగవంతుని పరత్వం ఎప్పుడూ ఉంది. ఆ పరత్వాన్ని నలుగురికి తెలియజేయాలి అనే ఆ కార్యం కోసం కొందరిని అవతరింపజేశాడు భగవంతుడు. ఎవరు అంటే ఆళ్వార్లు మొదలగు వారు. సరే. ఈరోజు మొదలు ఆళ్వార్ల చరిత్రానికి వెళ్ళకుండా దాసుడు ఏం చేస్తానంటే, ఈ విషయాలు ఇంకొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ఆళ్వార్లు అంటే వాళ్ళెవరు? ఎటువంటి వాళ్ళని కొన్ని విషయాలు చెప్పేస్తాను. ఆ మొదలు ఆళ్వార్లు మొదట అవతరించిన వాళ్ళెవరు అనే దాన్ని హ్మ్, వచ్చే కాలక్షేపంలో చెబుతానన్నమాట. అప్పుడు ఇక్కడ చూడండి, భగవంతుడు ఏం చేశాడు? తన పరత్వాన్ని ఉపదేశించటానికి కొందరు కావాలి అని వాళ్ళని అవతరింపజేశాడు. ఆళ్వార్లు వచ్చి భగవంతుని యొక్క పరత్వాన్ని స్థాపించారన్నమాట. భగవంతుణ్ణి ఎలా మనము ఆహ్, భగవంతునితో ఎటువంటి భగవంతుడిని మనం ఎలా చూడాలి? భగవంతుని వద్ద మనం ఎటువంటి కార్యములను చేయాలి? అంటే శరణాగతి ఎలా చేయాలి? భక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఈ విషయాలన్నిటిని చెప్పటం కోసం, మనకు సరైన మార్గాన్ని ప్రదర్శించడం కోసమని ఈ ఆళ్వార్లను అవతరింపజేశాడు భగవంతుడు. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు ఆళ్వార్లను అవతరింపజేశాడు అంటే ఎవరెవరు ఇలా అవతరించారు? ఇప్పుడు ఈ ఆళ్వార్లు ఒక్కొక్కరిని కూడా వీరి అంశం వీరు, వీరి అంశం వీరు అని భగవంతుని యొక్క ఆయుధాలు, వనమాల మొదలగు ఆభరణాలు వీటన్నిటిని కూడా చెబుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు నమ్మాళ్వార్లను తీసుకుంటే విశ్వక్సేనుల యొక్క అంశము. అలా ఒక్కో ఆళ్వార్లకు ఒక్కో అంశం ఇలా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళే అవతరించారా? లేకపోతే ఈ సంసారంలో ఉండే వాళ్ళ ఆళ్వార్లు? దీంట్లో కొంచెం అభిప్రాయ భేదాలున్నాయమ్మ. ఒకటి ఇప్పుడు తెంగలే సంప్రదాయం, వడగలే సంప్రదాయం అంటారు. నిన్న కూడా ఎవరో అడిగారు. వడగలే సంప్రదాయం, తెంగలే సంప్రదాయం భేదాలేంటి అంటే, ఈ ఒక భేదం ఉందన్నమాట. ఆళ్వార్లు నిత్యసూరులేనా? లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళా? దీంట్లో ఒక అభిప్రాయ భేదం. మన తెంగలే సంప్రదాయంలో అయితే ఏమంటారు అంటే, ఆళ్వార్లు ఇక్కడ ఉండే సంసారులే. ఏంటండి? ఇక్కడ ఉండే సంసారులే. మరి ఆ నిత్యసూరుల అంశం అంటే అర్థం ఏంటి? వీళ్ళు సంసారులే. వీళ్ళలో నిత్యసూరుల యొక్క ఆవేశం ఉంది. ఇప్పుడు దశావతారాల్లో బలరాముడు అని ఒక అవతారం ఉందా? బలరాముడు ఆదిశేషావతారమా? భగవంతుని అవతారమా? ఆదిశేషావతారం అంటాం. కానీ భగవంతుని యొక్క దశావతారాల్లో బలరాముడిని లెక్క చేస్తాం మనం. ఇప్పుడేంటి అంటే అది ఆదిశేషుని యొక్క అవతారమే. అక్కడ భగవంతుని శక్తి కూడా ఉంది. అందుకని భగవంతుని ముఖ్యావతారం కాకుండా గౌణావతారం అంటారు. అటువంటి అవతారముగా ఆ బలరామావతారం అనేది పరిగణించబడుతుంది. అలాగే పరశురామ అవతారం కూడా అంతే. భగవంతుడు రామావతారంలో తన శక్తిని వారి దగ్గర నుంచి తీసుకున్న తరువాత కూడా వారు ఉండారు కదా! మహాభారతం దాకా వస్తారు పరశురాముడు కదా! అప్పుడు అక్కడంతా భగవంతుని యొక్క శక్త్యావేశం ఉంది అంట. అలా ఇప్పుడు ఇక్కడ జీవాత్మలే వీళ్ళు కూడా సంసారులే. కానీ వారిలో భగవంతుని యొక్క ఆ ఆయుధాలు కానీ, ఆభరణములు కానీ, వారి యొక్క శక్తి, వాటి యొక్క ఆవేశము ఉండింది అనేది తెంగలై సంప్రదాయ దృష్టిలో చెప్పబడుతుంది. అలా కాకుండా వాళ్ళు అవతరించిన వాళ్ళే, వీళ్ళు సంసారులు కాదు అనేది వడగలై సంప్రదాయం. ఇక్కడ ఇంకెన్నో విషయాలున్నాయి. కానీ దీన్ని మనము గుర్తించాలి అన్నమాట. గుర్తుంచుకోవాలి. దాంట్లో ఇంకోటేంటంటే, ఇలా చెప్పటానికి కారణం ఏంటి? ఎందుకంటే సంసారులని చెప్పాలి. దాంట్లో ఏమో మనం పెద్దగా సాధిస్తున్నాము అంటే, చాలా విషయాలున్నాయి ఇక్కడ. ఇప్పుడేంటి, నమ్మాళ్వార్లు ఉన్నారనుకోండి. నమ్మాళ్వార్లేనా మిగతా ఆళ్వార్లున్నారు. ఈ ఆళ్వార్లు ఒక్క కులంలో జన్మించిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఆళ్వార్ల యొక్క నాయకులు అని చెప్పబడిన నమ్మాళ్వార్లు కూడా
వారు త్రైవర్ణికుల అంటే త్రైవర్ణికులు కాదు, వారు చతుర్థ వర్ణంలో జన్మించిన వారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే వారు నిత్య సూర్యులు కాబట్టి మేము నమస్కరిస్తున్నామండి అన్నట్లు అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఏ కులంలో జన్మించిన వారైనా వాళ్ళు నిత్య సూర్యులు అవ్వకపోయినా సరే వాళ్ళు మనకు పూజ్యులే అనేది ఒక విషయం. ప్రమాణం కూడా ఏముంటుంది అంటే ఈ ఆళ్వార్ల యొక్క అవతారాన్ని చెప్పే ఒక ప్రమాణం భాగవతంలో వస్తుందన్నమాట. కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణాః అని ఒక ప్రమాణం వస్తుందన్నమాట. కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణాః తామ్రపర్ణీ నది యత్ర కృతమాలా పయస్విని అని ప్రారంభించి నదుల పేరు చెప్పేసి వాటి యొక్క తీర ప్రదేశాల్లో ఈ ఆళ్వార్లు జన్మిస్తారు అని భవిష్యత్తు గురించి మాట్లాడింది భాగవత పురాణం ముందే. అందరూ ఒప్పుకుంటారనమాట. తామ్రపర్ణి నది ఎత్ర అని ప్రారంభిస్తుంది. తామ్రపర్ణి ఎక్కడుందండి? ఆళ్వార తిరునహరి తిరునల్వేలి ప్రాంతంలో అది అది ప్రవహిస్తుంది అనమాట. తామ్రపర్ణి నది ప్రాంతంలో ఎవరు జన్మించారు? మన నమ్మాళ్వారు జన్మించారనమాట. అందుకని మొదట తామ్రపర్ణి నది ఎత్ర అని ప్రారంభిస్తుంది అనమాట. సో అక్కడ ఇలా వీళ్ళ యొక్క జన్మ గురించి ప్రస్తావించేటప్పుడు ఒక మాట వస్తుంది. కృతాదిషు ప్రజారాజన్ కళావిచ్ఛంతి సంభవం కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణాః. భాగవతంలో ఏమంటుందంటే కృతాది యుగములలో ఉండే జనులు ఎవరు? కృతాది యుగములు, కృతయుగం మొదలగు ఆ యుగాల్లో ఉండే జనులందరూ కూడా కలికాలంలో పుట్టాలి అని ఆశపడతారు. కలౌ కలు అంటే కృతాదిషు ప్రజారాజన్ కలౌ ఇచ్ఛంతి సంభవం, అక్కడ సంభవించాలి, అక్కడ జన్మించాలి అని ఆశపడతారంట. అలా ఆశపడి వాళ్ళు ఏం చేశారు అంటే ఇదో తామ్రపర్ణి నది ఎత్ర కృతమాల పయస్విని ఇక్కడ జన్మించారు అని వస్తుంది. అప్పుడు ముందు ఉండిన వారే ఈ కాలంలో ఇక్కడ పుట్టారు అనేది భాగవత పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మన ఆచార్యులు ఏమంటారంటే ముందు ఈ సంసారంలో ఉండిన వాళ్ళే ఆళ్వార్లు అయ్యారు. వాళ్ళ యొక్క వైభవాన్ని చూసేటప్పుడు నిత్య సూర్యుల అంశమే వీళ్ళు అని చెప్పేటట్లుగా వీళ్ళ వైభవం ఉంటుంది. అక్కడ ఆవేశం ఉందని చెప్పవచ్చును. వాళ్ళ వైభవాన్ని చూస్తే ఆ నిత్య సూర్యులే వచ్చారు అన్నట్లుగా వాళ్లకు వైభవం ఉన్నది అని మన ఆచార్యుల యొక్క సిద్ధాంతం అన్నమాట. అందుకని ఈ ఆళ్వార్లందరూ ఎటువంటి వాళ్ళంటే ఈ సంసారంలో ఉండే వాళ్ళే భగవంతుని యొక్క కృప చేత, భగవంతుని యొక్క కటాక్షము చేత అంత గొప్పతనాన్ని వాళ్ళు పొందారు. అందుకని ఎక్కడ ఎలా జన్మించినా సరే భగవంతుని యొక్క కృప ఉంటుందంటే, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందంటే వాళ్ళందరూ కూడా పూజ్యులు అవుతారు, పరమ పూజ్యులు అవుతారు. అందుకని మన ఆళ్వార్లను, నమ్మాళ్వార్లను అంతగా శ్లాఘించి, ఎందుకంటే ఆళ్వార్లలో బ్రాహ్మణులు కూడా ఉన్నారన్నమాట. మధుర కవి ఆళ్వార్, అలాగే విష్ణు చిత్తస్థులు పెరియాళ్వార్, తొండడి పొడి ఆళ్వార్, వాళ్లను నాయకులను చెప్పట్లేదు. దాంట్లో మధుర కవి ఆళ్వార్ అయితే నమ్మాళ్వార్ల శిష్యులుగా ఉన్నారన్నమాట. అందుకని అక్కడ ఈ జాతి కులాలతో మనకు పని లేదు. వాళ్ళ యొక్క భక్తి ముఖ్యము అనే విషయాన్ని స్తంభించుట కొరకు ఇలా భగవంతుడు అవతరింపజేసి ఎన్నో కులాల్లో వాళ్ళను అవతరింపజేసి శరణాగతి తత్వాన్ని అలాగే భక్తి యొక్క ఉపయోగాన్ని లోకంలో ప్రవర్తింపజేశాడు. అలా అవతరించిన వాళ్ళే మన ఆళ్వార్లు. ఇప్పుడు ఈస్ దట్ వై వి కాల్ దెమ్ దివ్య సూరీస్. దివ్య సూర్యులు అంటే సూర్యులు అంటే సాధారణంగా మంచి గొప్పవాళ్ళు, జ్ఞానులు అని అర్థం. వాళ్ళు దివ్య సూర్యులు అంటే దివ్యమైన వాళ్ళు, భగవంతుని యొక్క కృపకు పాత్రభూతులై పెద్ద జ్ఞానము భక్తి మొదలగు వాటిని కలిగిన వారు కాబట్టి వాళ్ళను దివ్య సూర్యులు అని చెబుతూ ఉంటాం అన్నమాట. ఎలాగైతే వాళ్ళు నిత్య సూర్యులు, వీళ్ళు దివ్య సూర్యులు. సరే, అలా వీళ్ళు ఆళ్వార్లు దివ్య సూర్యులు, వీళ్ళు అవతరించినారు. ఈరోజు ఏం చూసామండి మనము? భగవంతుడు, లక్ష్మీదేవి, విశ్వక్సేనులు వీళ్ళకి ఎలా ఆచార్య పరంపరలో స్థానం దక్కింది, దాని తర్వాత భగవంతుడు ఎందుకని అవతరింపజేశాడు. చాలా మంది అంటూ ఉంటారు భగవంతుడు ఏం చేశాడు అంటే సృష్టించాడు, శాస్త్ర ప్రదానం చేశాడు, అవతారములను చేశాడు, ఆళ్వార్లు అవతరింపజేశాడు. ఇన్ని చేసింది భగవంతుడే. మనకు ఈ జన్మనిచ్చింది భగవంతుడే, ఇప్పుడు మనల్ని కాపాడేది భగవంతుడే, మనకు అంతర్యామిగా ఉండేది భగవంతుడే. కాబట్టి భగవంతుడు ఏం చేశాడని అనకుండా భగవంతుడు చేసిన వాటికి కృతజ్ఞతతో ఉండిపోతే అది మనకు శ్రేయస్కరము అనే మాటను చెబుతూ దాసుడు ఈరోజు ఈ కాలక్షేపాన్ని దీంతో పూర్తి చేస్తున్నాడు. ప్రశ్నలు ఏమైనా ఉంటే కానీ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోగలరు. దాసుడు నేనే చెప్పేశాను కాబట్టి ఈరోజు కొంచెం టైం ఉండదు దాసునికి, సో మీరు నోట్ చేసుకోగలరు.
మనము శనివారం మళ్ళీ కలిసేటప్పుడు మీ ప్రశ్నలు అడుగుదురు. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిகளே శరణం.